నేను రావణాసురుడిని మాట్లాడుతున్నా. నేను సీతను అపహరించిన ధర్మానికి విరుద్ధమైతే మరి నీ తమ్ముడు లక్ష్మణుడు నా చెల్లి శూర్పణఖను ముక్కు చెవులు కత్తిరిస్తే ఇది ధర్మానికి విరుద్ధం కాదా రామా? అంతెందుకు, ఏ ఇంట్లో అయినా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి ఇలా జరిగితే ఏ అన్నో తమ్ముడు ముడుచుకొని కూర్చుంటాడంటావా రామా? నేను సీతను అపహరించడం ధర్మానికి విరుద్ధమైతే మరి నువ్వు నా చెల్లి ముక్కు చెవులు కత్తిరించడం కూడా ధర్మానికి విరుద్ధమే కదా రామా? హలో బ్రదర్, మీరు మాట్లాడిన వాళ్ళకి అసలు మీకు రామాయణం తెలియదు అనుకుంటున్నాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. మీకే కాదు చాలా మందికి తెలియక ఇది అపోహపడుతుంటారు. ఇక్కడ చూసినట్లయితే రాముడు లక్ష్మణుడు పనిగట్టుకుని వెళ్లి శూర్పణఖ ముక్కు చెవులు కొయ్యలేదనమాట. వీళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు శూర్పణఖే రాముని చూసి రాముడిని మోహించి రాముడిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో రాముడి దగ్గరికి వచ్చి తనను పెళ్లి చేసుకో అని అడుగుతుందనమాట. అప్పటికే రాముడు వివాహం చేసుకో ఉంటాడు సీతాదేవిని. సో రాముడు వచ్చేసి లేదు నాకు సీతాదేవి ఉందని రిజెక్ట్ చేసి లక్ష్మణుడి దగ్గరికి అయితే పంపిస్తాడనమాట. అప్పుడు లక్ష్మణుడు కూడా ఆమెను రిజెక్ట్ చేయడం వల్ల అప్పుడు ఆ మనసులో ఏమనుకుంటది, ఓకే సీత ఉండబట్టే నన్ను వీళ్ళు స్వీకరించట్లేదు, అదే ఇప్పుడు సీత చచ్చిపోతే సీతను కానీ మనం చంపేస్తే అప్పుడు రాముడు వివాహం చేసుకుంటాడనే దుర్బుద్ధితో సీతాదేవిని అయితే చంపడానికైతే ఈమె శూర్పణఖైతే వెళ్ళద్దనమాట. అప్పుడు సీతాదేవిని కాపాడడం బాధ్యత ఎవరిది? రాముడిది అనమాట. రాముడు మాటలు వినలేదు ఈమె. అందుకని మనం అంటారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని. అందుకని లక్ష్మణుడికి చెప్పి ఆమెని అంధవికారాలు చేయమంటాడు. అందుకే లక్ష్మణుడు ముక్కు చెవి కోసి మంచి శిక్ష విధిస్తాడు. అయితే ఇక్కడ రావణాసుడు చేసింది ఏంటి? రావణాసుడు నిజంగా తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రాముడి దగ్గరికి వచ్చి యుద్ధం చేసి రాముడిని యుద్ధంలో ఓడించి దాని తర్వాత సీతాదేవిని తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ రావణాసుడు చేసింది ఏంటి? రామలక్ష్మణుడు లేని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి అప్పుడు సీతమ్మని తీసుకెళ్లాడు. ఎందుకంటే రావణాసుడికి ఆల్రెడీ తెలుసు అనమాట రాముడి బలం. ఎలాగంటే శూర్పణఖ రావణాసుడికి చెప్పడానికి ముందే కరదోషణులు అనే వాళ్ళ సోదరులకు చెప్పొద్దనమాట. వాళ్ళు 14,000 మంది రాక్షసులతో అయితే రాముడికి యుద్ధానికి వస్తాడు. ఒక్క రాముడే కేవలం 12 నిమిషాల్లో అయితే ఆ 14,000 మందిని అయితే చంపుతాడు. ఆ విషయం ఆల్రెడీ రావణాసుడికి తెలుసు. అందుకని రామలక్ష్మణుడు లేని టైం చూసే సీతాదేవిని అపహరిస్తాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే శూర్పణఖ ముక్కు చెవుల కోసం సిచ్యువేషన్ వచ్చేసి సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. అంటే సీతను కాపాడుకోవడానికి అలా చేశాడు. కానీ ఇక్కడ రావణాసుడు చేసింది దొంగతనం అలాంటిది. రామలక్ష్మణుడు టైం లేని చూసి అప్పుడు సీతాదేవిని అపహరించాడు. ఇప్పుడు మీరు అసలు ఇక్కడ రావణాసుడిని రాముడిని కంపేర్ చేయడానికి ఒక స్కోపే లేదనమాట. ఇక్కడ ఈ వీడియో పెట్టిన అతనికి ఇంకొక విషయం చెప్తున్నాను. ఆల్రెడీ శూర్పణఖకైతే మ్యారేజ్ అయింది అనమాట, పెళ్ళి అయింది. సో శూర్పణఖ హస్బెండ్ ని చంపింది వచ్చేసి రావణాసుడే. ఇప్పుడు నిజంగా మంచి బ్రదర్ అయితే అతని చెల్లెలు భర్తనైతే చంపుతాడా? ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ చేయాలి. ఈ వీడియో ఎలా వెళ్ళిపోయిందో మీ అందరూ కామెంట్లో మెన్షన్ చేయండి. జై శ్రీరామ్.